హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ దోసకాయ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే. అయితే ఫస్ట్ అయితే వీటికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలని ఫస్ట్ అయితే వేపేసుకున్నాను. ఈలోగా మనకు కావాల్సిన మసాలాలు అయితే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ కూడా మసాలాలన్నీ మిక్సీ చేసేసుకుందాము. ఆ ఉల్లిపాయలు వేగేలాగా ఈ మసాలా అయితే చేసేసుకోవడం అయిపోద్ది కదండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే మనకి అన్ని కూరల్లో కూడా ఇదైతే ఇలా చేసుకుంటే కనుక చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటుంది, లేదు మనం ఫ్రెష్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ కూడా శుభ్రంగా కడిగి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో వేసేయాలి. కొంచెం పసుపు వేయాలి. వేసి కొంచెం బాగా కలుపుకొని దాన్ని కాసేపు మగ్గనిస్తే బాగుంటుందండి. అలాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మటన్ మగ్గనిచ్చామనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఉంచేసాను. మటను కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అది లేకుండా కొంచెం మగ్గిపోయింది కదండి. చూడండి కలర్ కూడా బాగుంది కదా. ఇప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం, ఉప్పు, మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడరు స్పైసెస్ చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కరు కొంచెం తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదా, అందుకోసమని చెప్పేసి ఇదిగోండి మనం నూరి పెట్టుకున్నాం కదా ఫస్ట్ మసాలా పేస్టు, అది కూడా నేనైతే ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను కదా, ఒక 2 స్పూన్స్ అయితే మసాలా పేస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మేము కొంచెం మసాలాలు కారాలు ఎక్కువగా తింటామండి, అందుకని చెప్పేసి మీరు తక్కువ తింటారు అనుకుంటే కనుక కొంచెం తక్కువ తీసుకోండి. ఇలా మనం అంతా కూడా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కొంచెం మనకి ఆ కారం అంతా కూడా మగ్గే వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే అలా వేసేసిన వెంటనే కూడా వాటర్ వేసేసినా అంత టేస్ట్ ఉండదు. కొంచెం అది ఆయిల్ పైకి వచ్చే తేలేలాగా కొద్దిగా ఒక 5 మినిట్స్ అలాగా మగ్గించామనుకోండి, ఆ ఉప్పు కారం అవంతా కూడా కొంచెం మగ్గి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత కుక్కరులోని వాటర్ అంతా పోసానండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ విజిల్ పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ మనకి కుక్కర్ మూత తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి కంగారుగా కుక్కర్ మూత తీస్తే ఆవిరంతా కూడా మన చేతి మీదకి వచ్చేస్తుంది కదా. ఇలా గరిటతో పెట్టి చక్కగా మనం కుక్కరు విజిల్ ఎత్తి పెట్టామనుకోండి, ఆవిరంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అలా మెల్లిమెల్లిగా మూత తీసుకుంటే మన చేతులు అవి కాలకుండా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత దోసకాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇప్పుడైతే వేసుకోవాలండి. కొంచెం మనకి మటన్లో వాటర్ ఉండేటట్టు, అదే మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకుంటే మనకి దోసకాయ ముక్కలు కూడా ఉడికేటప్పటికి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోద్ది. అందుకోసమని ఒకవేళ వాటర్ అంతా ఇంకిపోయింది, వాటర్ లేదనుకుంటే కనుక కొంచెం ఇంకా చూసారా ఇలా వాటర్ ఉండేలాగా కొంచెం వేసుకోండి, పర్వాలేదు. మటన్ ఉడికిపోయిన తర్వాత ఇలా మటన్ ఉడికిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసామనుకోండి, మామిడికాయ ముక్కల్లాగే ఈ దోసకాయ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయండి. అందుకే నేను మటన్తో పాటు వేయలేదు ముందుగాను. తర్వాత వేసిన తర్వాత చక్కగా అలా దగ్గరికి అయిపోయింది చూసారా కూర అంతా కూడాను. స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వండకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మటన్ దోసకాయ కూర అయితే ఎక్సలెంట్ ఉంది. మంచి ఫ్లేవర్తోని దోసకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి ఇందులోని. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. మా అత్తగారు వండమన్నారు, ఎప్పుడు నేను వండలేదు. దోసకాయ మటన్ చాలా బాగుంటుంది, ఒకసారి వండు అంటే యూట్యూబ్లో చూశాను ఎలా వండాలని. కానీ మన స్టైల్లో వండుకుందాం కదా అని చెప్పేసి అందులో అయితే ఎలా అనేది ప్రాసెస్ చూశాను. నా స్టైల్లో అయితే వండాను. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మటను. దోసకాయ ముక్కలు కూడా మనం పెద్ద పెద్దగా వేయడం మూలంచి కొంచెం ఒక 5 మినిట్స్ ఉడుకుతాయి కాబట్టి ముక్కలు కూడా బాగానే ఉడుకుతాయండి. కూర అయితే ఎలా ఉందని చెప్పేసి మా వారిని అడిగాను. చాలా బాగుంది, నాకు కూడా చాలా చాలా నచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ వేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెడిషనల్ వంటలతో కలుద్దాం.